తెల్లవారుజామున పదుల సంఖ్యలో ప్రయాణికుల బతుకులు తెల్లవారిపోయాయి. వారాంతపు సెలవు గడిపి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుల్లో కొందరికి అదే అంతిమయాత్ర అయిపోయింది. రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మృతుల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఆర్టీసీ బస్సును కంకర లోడ్తో వస్తున్న టిప్పర్ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. డ్రైవర్ల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలు, అధ్వానమైన రహదారి వ్యవస్థలోని ఈ మూడు ప్రయాణికుల పాలిట శాపాలయ్యాయి. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున 4:30 గంటలకు హైదరాబాద్ బయలుదేరింది. బస్సులో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు చేవెళ్ల మండలం మీర్జాగూడ చేరేసరికి ఎదురుగా కంకర లోడుతో వస్తున్న టిప్పర్ అత్యంత వేగంగా వచ్చి బస్సును ఢీకొంది. టిప్పర్లోని కంకరంతా బస్సులో పడిపోయింది. దాంతో ప్రయాణికులు ఆ కంకరలో కూరుకుపోయారు. ప్రమాదం జరిగిన క్షణంలోనే టిప్పర్ డ్రైవర్తో పాటు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ సీటు వైపు అంటే బస్సుకు కుడివైపు బస్సు నుజ్జునుజ్జైపోయింది. కుడివైపు కూర్చున్న ప్రయాణికుల్లోనే ఎక్కువగా మృతి చెందారు. కంకర మీద పడ్డం, దాని కింద ఇరుక్కుపోవడంతో ప్రయాణికులు తమను రక్షించమని అడగడానికి కూడా గొంతులు పెగిలే పరిస్థితి లేకుండా పోయింది. ప్రాణాలతో ఉన్న ప్రయాణికుల ఆర్తనాదాలతో, ఏడుపు పెడబొబ్బులతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రయాణికులు కంకరలో కూరుకుపోవడంతో సహాయక చర్యలకు కూడా ఇబ్బంది ఏర్పడింది. చాలా కష్టం మీద స్థానికులతో కలిసి పోలీసులు కొందరు ప్రయాణికులతో పాటు కండక్టర్ రాధాను రక్షించి ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే జేసీబీని రప్పించి టిప్పర్ను తొలగించారు. ఈ క్రమంలో జేసీబీ టైర్ చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కాళ్ల మీదించి వెళ్లడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను కూడా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా కాగా, టిప్పర్ డ్రైవర్ను ఆకాష్ కాంబ్లేగా గుర్తించారు. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. కంకరలో కూరుకుపోయిన ఓ మహిళను సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ప్రమాదం కారణంగా చేవెళ్ల వికారాబాద్ రూట్లో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలిని సందర్శించి సహాయక చర్యలు పర్యవేక్షించవలసిందిగా మంత్రులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 7 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాద ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి అని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి అని అధికారులకు సూచించారు. ప్రమాద ఘటనతో మృతుల కుటుంబాలు తీవ్ర విషాదంలో కూరుకుపోయాయి.